బిగ్ బాస్ సీజన్ 9లో దువ్వాడ మాధురి జర్నీ పూర్తయింది. అయితే ఈ జర్నీలో భాగంగా మాధురి తనతో పెట్టుకుంటే ఎవరైనా ఫైట్ షురు అన్నట్టు ప్రవర్తించింది. కొన్నిసార్లు కాస్త లైన్ క్రాస్ చేసి మాటలు మాట్లాడినట్టు అనిపించింది. నాగార్జున వచ్చి మాధురి తన మాటల వల్లే అందలం ఎక్కుతామని అన్నాడు. ఇక మాధురి ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ బజ్ లో శివాజీ ఇంటర్వ్యూ ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలో మాధురి కామెంట్స్ మరోసారి షాకింగ్ గా మారాయి. హౌస్ లో మాటల గురించి, బిగ్ బాస్ లో జరిగిన ఇష్యూస్ గురించి చర్చించారు శివాజీ. అయితే వాటికి మాధురి ఆన్సర్ సర్ప్రైజ్ చేశాయి. బిగ్ బాస్ హౌస్ కి కావాలని వెళ్ళా, రావాలని వచ్చా అన్నారు. అంటే తనకు వెళ్లాలని అనిపించింది కాబట్టి వెళ్ళా, ఎలిమినేట్ అవ్వాలని అనిపించింది అయ్యానని అన్నారు మాధురి. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఆమె అన్నది ఆడియన్ వల్ల, బిగ్ బాస్ వల్ల కాదు, తన ఇష్టం వల్ల అన్నట్లు అర్థమవుతోంది. ఇక స్టేజ్ మీద నాగార్జునకు చెప్పినట్టుగా నా భర్త బర్త్డే ఉంది, అందుకే హౌస్ నుంచి బయటకు వచ్చేసా అన్నారు మాధురి. ఆడియన్స్ లిస్ట్ ఓటింగ్ తో మాధురిని ఎలిమినేట్ చేస్తే ఆమె వెళ్లాలనుకుంది కాబట్టే వెళ్తున్నా అని చెప్పడం మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరు టాప్ కి వెళ్ళాలి అన్నది ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది. అయితే ఈ సీజన్ లో ట్విస్టులు చాలా జరిగాయి. ఎలిమినేట్ అయిన భరణి, శ్రీజ రావడం, వాళ్లలో ఒకరిని తీసుకోవడం ఊహించలేదు. హౌస్ లో వైల్డ్ కార్డ్స్ గా ఫైర్ స్టోర్మ్ తో వచ్చిన మాధురి 3 వారాలు హౌస్ లో ఉండి ఫైనల్ గా తనకు రావాలని అనిపించింది కాబట్టి బయటకు వచ్చా అనడం ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తోంది.